చేసిన పాపాలు కడుక్కుంటే పోవు, అవి నీడలా వెంటాడతాయనేది పెద్దలు చెప్పిన మాట. ఇప్పుడు శ్రీకాళహస్తిలో అదే జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్కడి నేతలు చేసిన అవినీతి అక్రమాలు నేటికి వెంటాడుతున్నాయట. కొందరు నియోజకవర్గంలో ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉంటే మరికొందరు ఊర్లనే వదిలేసి బయట ప్రాంతాలలో తలదాచుకుంటున్నారట. ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి కూడా వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు? ఒకప్పుడు దమ్ము చూస్తారా అంటూ దుమ్ము రేపిన మాజీ ఎమ్మెల్యే ఎందుకు గప్చుప్ అయిపోయారు? అధినేత ఇచ్చిన ఆలుసో ఎమ్మెల్యేలుగా ఏం చేసినా చెల్లుతుందనే ధైర్యమో కానీ గతంలో కొందరు ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. తమ మాటే శాసనమనేలా చెలాయించుకున్నారు. గత ఎన్నికలలో ఓడిపోయినా కొందరికి ఇంకా పాత వాసనలు పోలేదు. ఓడినా గెలిచినా ప్రజాసేవకులమనే ఆలోచన రావడం లేదు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో కొందరు ఎమ్మెల్యేలు రకరకాలుగా వ్యవహారాలు చక్కబెట్టారు. ప్రభుత్వ అధినేత ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు మరీ చెలరేగిపోయారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడా ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. చాలా ఆరోపణలొచ్చినా అధికార బలంతో రాజకీయ ప్రత్యర్థుల నోరు మూయించారు. ఎన్నో అక్రమాలు, ఆరోపణలే ఆయన ఓటమికి కారణమయ్యాయని సొంత పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి అంటే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగానూ గుర్తింపు ఉన్న పుణ్యక్షేత్రం. దక్షిణ కాశీగా పేరు పొందిన ఆలయంలో మహాశివుడి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తారు. రూపాయి పెట్టుబడి లేకుండా ఈ ఆలయాన్ని అప్పట్లో తమ అక్షయ పాత్రగా మార్చుకున్నారట కొందరు వైసీపీ నేతలు. మాజీ ఎమ్మెల్యేను అడ్డు పెట్టుకుని ఆయన అనుచరుడు 5 ఏళ్లలో కోట్లకు కోట్లు వెనకేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయ వ్యవహారాల్లో అడ్డగోలు నిర్ణయాలు, ప్రత్యేక దర్శనాలు, అయిన వారికి టెండర్ల కేటాయింపులు, అందులో భారీ కమిషన్లు, ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు పర్మిషన్లు, ఇలా లెక్కలేనన్ని జరిగాయన్నది శ్రీకాళహస్తిలో ఓపెన్ టాక్. 5 ఏళ్ల కాలంలో దేవస్థానానికి కొనుగోలు చేసిన అన్ని రకాల ముడిసరుకుల్లో అవినీతి ఆరోపణలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. శ్రీకాళహస్తిలో వైసీపీకి బలమైన నాయకత్వం ఉంది. కూటమి పార్టీలతో తలపడడం ఒక్క వైసీపీకే సాధ్యం. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలున్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష నేతలు ప్రశ్నించలేకపోతున్నారు. కీలక నేతలు మొహం చాటేయడంతో కింది స్థాయి క్యాడర్ కూడా మౌనంగా ఉండిపోతోంది. పాతవి తవ్వి తీస్తారనే భయంతోనే ఎవరూ నోరు మెదపడం లేదన్న అనుమానాలు సామాన్య ప్రజలకు కూడా వస్తున్నాయి. ప్రజల్లో ఉంటే వారి సమస్యలపై పోరాడితేనే వచ్చే ఎన్నికల్లో అయినా ఫలితం ఉంటుంది. లేదంటే మళ్ళీ జగన్ ఫోటో పెట్టుకుని రోడ్లపైకి వచ్చినా జనం స్థానిక నేతలను పట్టించుకోరని కొందరు బాహాటంగానే అంటున్నారు. కొన్ని చోట్ల పార్టీ నేతలపై కేసులు, అరెస్టులతో శ్రీకాళహస్తి వైసీపీ నేతలు కూడా ఎందుకొచ్చిన గోలని ఎవరికి వారు సైలెంట్ అయిపోతున్నారు. కొందరైతే నియోజకవర్గాన్ని వదిలేసి నిత్యం బెంగళూరులో కాలం గడిపేస్తున్నారట. 3.5 ఏళ్ల తర్వాత చూసుకోవచ్చన్నట్లు కొందరు ఏదో ఒక వ్యాపారాలు చేసుకుంటున్నారట. సొంత పార్టీ క్యాడర్ని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధినేత ఓ పక్కన పర్యటనలు చేస్తుంటే శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మాత్రం ఎక్కడా ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడుతున్నారట. అందుకే మాజీ ఎమ్మెల్యేకి కాస్త బ్రెయిన్ వాష్ చేయాలని, లేదంటే కొత్త ఇన్ఛార్జినైనా నియమించాలని శ్రీకాళహస్తి వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయట. జగన్ తన హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందించినా ఇలాంటి నేతల వల్లే క్షేత్రస్థాయిలో పార్టీ దెబ్బతిందని అంటున్నారు. మరి శ్రీకాళహస్తి క్యాడర్ గోడు అధినేత చెవిన పడుతుందో లేదో.